ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్లో సుమారు 1230 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెంటనే భర్తీ చేయాలని వీరు విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లేఖ రాశారు. ఎందుకంటే ఒక్కొక్క ఏఈకి 3-4 మండలాలు వర్క్ అప్పగిస్తున్నారు. వర్క్లోడ్ ఎక్కువైపోయింది వారికి. వర్క్లోడ్ ఎక్కువైపోవడం వల్ల ప్రజలకు సమర్థవంతమైన పరిపాలన అందించలేకపోవడం వల్ల ముందు ఆ ఏఈ పోస్టులు భర్తీ చేయండి అని చెప్పి ఏఈలు ఇచ్చిన రిప్రజెంటేషన్. ఈ 5 సంవత్సరాల్లో ఎంతమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వచ్చారో మనం ఆలోచించాలి. మరి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కొరకు మీరు తీసిన పోస్టులేవి? ఒక్క పోస్టు కూడా మీరు విద్యుత్ రంగంలో తీయలేదు. దయచేసి ఇప్పటికైనా సరే, మీకు తెలుసు, మీరే చెప్పారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, ఎలక్షన్లో గెలిచిన తర్వాత 6 నెలల్లో నోటిఫికేషన్ ఇచ్చిన ఓ ప్రాజెక్టు ప్రారంభించిన అది చిత్తశుద్ధి అని చెప్పారు. అలా కాకుండా ఎలక్షన్కి వెళ్ళడానికి ముందు 6 నెలల్లో ఓ ప్రాజెక్టు ప్రారంభించిన, ఓ నోటిఫికేషన్ ఇచ్చినా అది ప్రజల్లో మోసం చేయడమే, నిరుద్యోగులు మోసం చేయడమే అని చెప్పారు మీరు. మరి ఈరోజు 2 నెలలు కూడా లేదు, ఇంకో 3 వారాల్లో ఎలక్షన్ షెడ్యూల్ నోటిఫికేషన్ రానుంది. 3 వారాల్లో షెడ్యూల్ రానుండగా మీరు డిఎస్సి అని చెప్పి నిరుద్యోగులు మోసం చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు అంత అమాయకులు అనుకుంటున్నారా ముఖ్యమంత్రి గారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నేను ప్రశ్నిస్తున్నాను. ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి 6100 పోస్టులు తీస్తామని చెప్పడం ఒక ఎత్తు అయితే, ఇంకొక ఇబ్బందికరమైన విషయం ఏంటంటే మరలా 2 సంవత్సరాలు అప్రెంటిస్షిప్ ప్రవేశపెడతామన్నారు. ఎక్కడైనా రాతి యుగం నుంచి మానవుడు స్వర్ణ యుగం వైపు పయనిస్తాడు. దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో అణువణువు కూడా రివర్స్ పాలన కనిపిస్తున్నది. స్వర్ణ యుగం నుంచి మరలా రాతి యుగం వైపు పయనిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23,000 ఉద్యోగాలు తెస్తానని చెప్పి 6,000కు ఆమోదించడమే కాకుండా మళ్ళా అనాగరిక పాలనకు వెళ్ళిపోతున్నాం, మరలా రాతి పాలనకు వెళ్ళిపోతున్నాం, మరలా ఉపాధ్యాయ ఉద్యోగాల్లో అప్రెంటిస్షిప్ని ప్రవేశపెడతామన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటే, తక్కువ పోస్టులు ఇస్తామని చెప్పి జనాలు రోడ్డు మీదకి రాకుండా దాన్ని నిరోధించడానికి ముందు జీతం తగ్గించారు. అప్రెంటిస్షిప్ క్రింద మరలా 1,500 2,000 ఇస్తామంటున్నారు. ఇప్పుడు ప్రజలు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు దేన్ని అడుగుతారు? ఉపాధ్యాయుల పోస్టులు పెంచమని అడగాలా, లేదా మాకు జీతం ఎక్కువమని అడగాల? ఇలాంటి విధానాల్ని జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్నారు. దీన్ని బట్టి ఒక విషయం అర్థమవుతుంది మనకి, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదు. ఉపాధ్యాయులకు రేపు ఎంపిక చేసిన తర్వాత నువ్వు అప్రెంటిస్షిప్ క్రింద గౌరవ వేతనం ఇస్తానంటే అర్థమేంటి? వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదని అర్థమైపోయింది. మొన్న అంగన్వాడీ ఉద్యోగస్తులు 42 రోజులు నిరసన తెలియజేస్తే వాళ్ళకు కూడా మేము ఇప్పుడు జీతాలు పెంచాం, మే నెల జూన్ నెలలో మాత్రమే పెంచుతాము అని అన్నారంటే అర్థం ఏంటి? ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోయిందనే విషయం అందరికీ తెలియవస్తుంది. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని నిరుద్యోగుల తరపున మేము కోరేది ఒకటే, రాష్ట్రంలో ఉన్న ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయండి. పైగా ఇప్పుడు దీనికి కూడా వయస్సు 42 సంవత్సరాలు అంటున్నారు మీరు. 5 సంవత్సరాల వరకు నోటిఫికేషన్ ఇవ్వకుండా 42 సంవత్సరాల వయోపరిమితి పెడితే మరి వయసు దాటిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? బిఎడ్, డిఎడ్ పూర్తి చేసి వయసు దాటిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? దయచేసి 42 నుంచి 44 లేదా 45 సంవత్సరాలకి పెంచాల్సిన అవసరం ఉందని కోరుతున్నాం. అలాగే అప్రెంటిస్షిప్ విధానాన్ని రద్దు చేసి గతంలో ఉపాధ్యాయులకు పూర్తి జీతం ఎలా అయితే ఇస్తున్నారో వీళ్ళకు కూడా పూర్తి జీతము ఇవ్వాలని నేను నిరుద్యోగులందరి తరపున ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నానండి.